అందరికీ జై భీమ్. నిన్న రఘురామకృష్ణరాజు గారు ఒక మీడియా సమావేశంలో రావులపాలెంలో జరిగినటువంటి దళిత క్రైస్తవుల ప్రదర్శన మీద, అలాగే ఆకివీడి దళితుల మీద, నరసాపురంలో ఒక సంఘటన మీద, వీటన్నిటి మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉచితమైన వ్యాఖ్యలు చేయటము, సరిగా మాట్లాడటం అనేది జరగని పని. కాబట్టి కొత్తగా ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవడం కూడా అనవసరం. ఆయన అట్లనే మాట్లాడతారు. మొట్టమొదటిగా ఒకటి చూద్దాం. ఇప్పుడు రావులపాలెంలో దళిత క్రైస్తవులు మొన్న ఆదివారం నాడు ఊరేగింపు చేశారు. ఊరేగింపు చేస్తే అది ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కు. దానికి ఏమన్నా శాంతి భద్రతల ఇష్యూనో మరొకటి ఉంటే అక్కడ పోలీసులు దాన్ని ఆపుతారు, అనుమతి ఇవ్వరు. అది వాళ్ళకి సంబంధించిన విషయం. మీకేంటి రఘురామకృష్ణరాజు గారు, మీకేం సంబంధం ఉందండి దా ఇష్యూ తోటి? అది డెమోక్రసీలో వాళ్ళకు ఉన్న రైట్, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. దాన్ని స్వీకరించాలా తిరస్కరించాలా అనేది ప్రభుత్వం ఇష్టం. మీరు ప్రభుత్వం కాదు కదా, మీరు ఒక ఎమ్మెల్యే మాత్రమే. అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, రావులపాలెం ఎమ్మెల్యే గారు. ఆయన మాట్లాడాలి కదా, ఆయన మాట్లాడతారు. మీకెందుకు? మీరు రాష్ట్రం మొత్తానికి ఏమీ ఎమ్మెల్యే కాదు కదా, మీ పని మీరు చూసుకోండి. పైగా వాళ్ళని అమర్యాదకరమైనటువంటి భాషలో చిప్పుదొబ్బిందా? ఎవరికి చిప్పుదొబ్బింది? డెమోక్రసీ అంటే ఏమాత్రం అవగాహన కానీ గౌరవం కానీ లేని మీకు చిప్పుదొబ్బిందా అని వాళ్ళంటే మీరేం సమాధానం చెప్తారు? పైగా మర్యాద లేకుండా ఏంట్రా, మరి వాళ్ళు కూడా మిమ్మల్ని ఏంట్రా అంటే మీరేం చేస్తారు? కాబట్టి ముందు మీ భాష మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. అలాగే నరసాపురంలో ఎవరో పాస్టర్ గారింట్లో డబ్బు దొరికితే అందులో ఒక కుట్ర ఉందని, ఆ కుట్రకి నేనే కారణం అని, ఆ డబ్బు నాదని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు. ఇప్పుడు ఆ డబ్బు మొత్తానికి లెక్కలు చెప్తాను, అది కంప్లీట్ వైట్ మనీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయిపోయింది కదా. ఇప్పుడు మరి ఎవరికి చిప్పుపోయినట్టు? ముందు వెనక చూసుకోకుండా నోటుకొచ్చింది మాట్లాడిన వాడికి చిప్పుపోయినట్ట, లేకపోతే వేరే ఎవరికన్నా చిప్పుపోయినట్ట? మీ భాషలో చిప్పు దొబ్బిందా ఎవరికి? అది మీకు కుట్ర, మీకు మానసికమైనటువంటి జాడ్యం ఏదో ఉన్నట్టుంది. ఎందుకంటే ప్రతిదానిలో మీకు కుట్ర కనపడుతుంది, ఏది కూడా మీకు సహజంగా ఉండదు. వాళ్ళెవరో డబ్బులు తెచ్చుకోవటం ఏంటి, వ్యాపారం చేసుకోవటానికి? దానికి నరసాపురంలో జరిగిన మీటింగ్కి సంబంధం ఏంటి? అలాగే రావులపాలెంలో దళిత క్రైస్తవులు వాళ్ళ హక్కుల కోసం అని చెప్పి ఒక ర్యాలీ తీస్తే దానికి ఈ డబ్బులకి సంబంధం ఏంటి? మీ ఇందులో ఎవరికి చిప్పుపోయినట్టు అర్థమవుతుంది కదా. దానిలో మీకు కుట్రకోణం కనపడుతుందా? అంటే అది నార్మల్గా జరిగింది కాదా? అసలు బోడిగుండికి మోగాలికి లింక్ పెట్టినట్టు ప్రతిదాన్ని తీసుకొచ్చి చివరికి ఒక కుట్ర అంటూ మీకు బహుశా మానసిక జాడ్యం ఏమైనా ఉందేమో అని నేను అనుకుంటున్నా. అలాగే ప్రతి దాంట్లోకి ఏదో భక్తుడికి ప్రతి దానిలో దైవం కనపడినట్టుగా మీకు ఏది జరిగినా కూడా నేను కనపడతానేంటో మరి నాకు అర్థం కాదు. అది కూడా ఒకసారి మీరు హాస్పిటల్లో చూపించుకోండి. ఇంకా నేను హార్ముజ్ జలసింది మూతపడ్డానికి యుద్ధానికి కారణం కూడా సునీల్ కుమార్ అని చెప్పి మీరు అనలేదు, సంతోషం. ఒకవేళ అంటే అది కూడా అనండి. ఎందుకంటే చిప్పుపోయిన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు కాబట్టి అందరూ దాన్ని తీసుకుంటారు, సీరియస్గా ఏమి ఉండదు. ఓకే. ఇక మీరు సినిమా ఇండస్ట్రీకి తీరని ద్రోహం చేస్తున్నారు. ఎందుకనంటే ఇంత చక్కగా కథలు అల్లగలిగిన మీరు సినిమాలకి కథలు ఇవ్వకుండా ఈ బయట కథలు చెప్తూ జనాల్ని వాళ్ళ టైంని వేస్ట్ చేయడం తప్పితే దాని బదులు మీ టాలెంట్ని మీరు సినిమాల్లో వాడండి. మీరు 5 ఏళ్ల క్రితం నుంచి మొదలుపెట్టారు, నన్ను ఎక్కడో కొట్టారు, కస్టోడియల్ టార్చరు, అది ఇది అని ఒక కథ చెప్పారు, సినిమా కథ. దానికి సాక్ష్యాలు వేయరా అంటే 2 ఏళ్ళు విచారణ తర్వాత కూడా ఏమీ లేవు. గూగుల్ టేక్అవుట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉంది అని కథలు చెప్పారు. ఏదిరా అంటే ఏమీ లేదు. మరి ఎవరికి చిప్పుపోయినట్టు? అబద్ధాల మీద అబద్ధాలు. ఒక 5 ఏళ్ళు నమ్మించారు, అయిపోయింది. దాని తర్వాత ఆకివీళ్ళు ఆ పెదపేటలో వాళ్ళుండే ఆవాసాల దగ్గరికి మీరు దండెత్తెళ్ళి
వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారని చెప్పి ఇంకో కథ మొదలుపెట్టారు. కోర్స్ ఆ కథ ఎవరు నమ్మలేదనుకోండి, అందుకే వాళ్ళకి బెయిల్ కూడా వచ్చింది. ఇదొక కథ. ఇది కూడా కొన్నాళ్ళు బాగానే రక్తి కట్టించారు. సరే, అది అయిపోయింది. నరసాపురంలో ఏదో రాజ్యాంగ పరిరక్షణ కోసం అని చెప్పి దానికి సంబంధించిన సమావేశం ఏదో జరిగితే అక్కడ కుట్ర జరిగింది అని చెప్పేసి మళ్ళీ అదొక కథ. సరే, ఆ కథ అయిపోయిందిరా అనుకుంటే అక్కడ ఎవరో పాస్టర్ గారింట్లో డబ్బులు దొరికితే అది వాళ్ళ పిల్లలు ఎవరో అక్కడ యూరోప్లోనే ఎక్కడో ఉండి వాళ్ళు సంపాదించుకున్న డబ్బు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడం కోసం తెచ్చుకుంటే దాన్ని నరసాపురం మీటింగ్కి, రావులపాలెం ర్యాలీకి, ఆకివీడి దానికి అన్నిటికీ ముడి పెట్టేసేసి ఏదో కుట్ర జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. దీన్ని ఏదో అంటారు స్కిజోఫ్రేనియానో వాట్ ఎవర్ ఇట్ మే బి సంథింగ్. సో మొత్తానికి ఒక మంచి కథ, ఒక పెద్ద కథ, చక్కటి చిక్కటి స్క్రీన్ ప్లేతో కథ అల్లేశారు మీరు. సో ఇంత టాలెంట్ ఉంది కదా మీకు, మీరు సినిమాలకు కథలు రాసుకోవచ్చు కదా. ఎందుకంటే మీరు నిజాలు మాట్లాడతారని అవడనుకోవట్లే వాళ్ళ రాష్ట్రంలో, మీకు అలవాటు కూడా లేదు. మాట్లాడేవన్నీ కథలు, కట్టు కథలు. మీరు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని మీ కథలన్నీ చెప్తే ఆయన కూడా వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు సంవత్సరానికి 20-22 సినిమాలు చేసేవాడు. ఈయన 2-3 సంవత్సరాలు కానీ ఒక సినిమా చేయట్లా. మీలాంటి వాళ్ళు సహకరిస్తే మహేష్ బాబు గారు కూడా వాళ్ళ నాన్నగారు లాగా సంవత్సరానికి 20-30 కూడా సినిమాలు చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒక వారానికి 3-4 కథలు అల్లేస్తున్నారు. ఇంత గొప్ప టాలెంట్ ఉంది మీకు. మిమ్మల్ని ఎవడు సీరియస్గా తీసుకోవడం అనుకోండి, ఏదో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. తాగి మంచినీళ్ళు తాగి కాన్ఫరెన్స్లు పెట్టి కథల మీద కథలు పడుతూ ఉంటారు. కాబట్టి ముందు మీ భాష మార్చుకోండి, తర్వాత మీ పరిధులు తెలుసుకోండి. మీరు కేవలం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే, ఎక్కడో రావులపాలెంలో జరిగిన దానికి, రాజమండ్రిలో జరిగిన దానికి, నరసాపురంలో జరిగిన దానికి అది మీ పరిధి కాదు, మీకు అనవసరం. మాట్లాడకుండా ఉండండి. మీకు ఏదో ప్రజలు పొరపాటునో గ్రహపాటునో అక్కడ ఉండి నియోజకవర్గానికి ఎన్నుకున్నారు, అక్కడేదో చూసుకోండి మీ గొడవ, అక్కడ మీ కథలు మీరు పడండి. అంతేగాని ప్రపంచంలో ప్రతిదాని మీద కామెంటరీ, ప్రతిదాని మీద కథలు, అదిగో ఇది అయిపోతుంది, ఇదిగో అది అయిపోతుంది, నాకు సమాచారం ఉంది. ఏమన్నా సమాచారం ఉంటే ఆధారాలు బయట పెట్టి మాట్లాడాలి. అంతేగాని ప్రతిదానికి కుట్ర కోణము, ఇది ఉంది అది ఉంది. మీరు వాళ్ళ ఏళ్ల మీదకి వెళ్ళి పడి వాళ్ళని పెద్దపేటలో వాళ్ళని దబాయించి మళ్ళీ అంటారు నన్ను చంపైపోయారంటారు. ఇందులో ప్రతి కథలో ట్విస్ట్ ఏంటంటే ప్రతిసారి మిమ్మల్ని చంపైపోయారంటారు, మీకేం కాదు, మిగతా వాళ్ళందరూ పాపం ఇబ్బంది పడతారు, వాళ్ళు దెబ్బలు తింటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు తప్పితే మీరు నిక్షేపంగా ఉంటారు, బ్రహ్మాండంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఏం చెబుతారంటే ఇదిగో నన్ను చంపైపోయారు, నా మీద వచ్చే ప్రయత్నం జరిగింది. ఇదేదో మానసికమైన సమస్యలాగా కనపడతా ఉంది. సో ఏమైనా మీరు ఒకసారి చూపించుకుంటే మంచిది. అలాగే ఈ సినిమా కథలు కూడా బాగా చెప్తున్నారు కాబట్టి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ టాలెంట్ ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్.